జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పాషిగామ ప్రాథమిక పాఠశాలలో 5 తరగతులకు గాను 33 మంది విద్యార్థులు ఉన్నారు. ఓకే, తక్కువ ఉన్న స్ట్రెంత్ పర్వాలేదు. అయితే గతంలో నిర్మించిన భవనం శిథిలావస్థకు చేరడంతో దాన్ని కూల్చేశారు. మిగిలిన భవనంలో ఒక గది వరండా ప్రధానోపాధ్యాయుడి గది మాత్రమే ఉన్నాయి. గది వరండాలో తరగతులు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం వరండాకి ఎండ వస్తే బయట చెట్ల నీడనా లేదంటే ఉన్న ఒకే గదిలో అన్ని తరగతులకు పాఠాలు బోధించాల్సి వస్తుంది అంటూ ఇక్కడ ఈ వార్తా సమస్యను ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రధానోపాధ్యాయుడు నీలం సంపత్ కుమార్ తెలిపారు. ఆయన ఉపాధి హామీ పథకం కింద 12 లక్షల మంజూరుకు హామీ ఇచ్చినట్లు చెప్పారు. త్వరితగతిన భవన నిర్మాణం పూర్తి చేసి ఇబ్బందులు తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారని. ఇక్కడ చూడండి గమ్మతి, ఇది జూమ్ చేసినావా? ఇక్కడ చూడండి రైతన్నలారా, నేను ఇది రైతుల ముచ్చట కాదు, కానీ మన పిల్లల ముచ్చట, మన భవిష్యత్తు, మన భవిష్యత్ తరాలకి ఏమందిస్తున్నాం అనేది ఒకసారి చూడండి. ఇది కూడా తెలుసుకోకపోతే మనం చాలా వెనకబడిపోతాం. అందుకే ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఈ పిల్లలు, ఈ క్లాస్ పిల్లలేమో ఇటు ముఖం చేసి ఉన్నారు. చూడండి ఇక్కడ ఒకటే క్లాస్లా ఇటుపక్క ముఖం చేసి ఉన్నారు. వీళ్ళకు ఈసారి చెప్తాడు. ఈ పిల్లలు ఇటుపక్క ఉన్న పిల్లలకేమో ఈసారి చెప్తాడు పాఠాలు, అటుపక్క ఉంటారు. ఇటుపక్క ఉన్న పిల్లలకేమో ఈసారి చెప్తాడు. మొత్తం కలిపి ఒకటే అరల 5 క్లాసులు కలిపి పిల్లలు 32 మంది ఉన్నా 33 మంది ఉన్నా సరే, కానీ ఒకటే క్లాస్ రూమ్లో పిల్లలందరూ కూర్చోబెట్టి చదువు చెప్తే ఈ చదువు ఎక్కాలదా వీళ్ళకని నేను అడుగుతా ఉన్నా. చదువు ఎక్కుతుందా? అసలు ఏమన్నా అర్థమవుతుందా? ఒకటే క్లాస్ రూమ్లో వాళ్ళేం చెప్తుర్రో, వీళ్ళేం రాసుకుంటుర్రో, వీళ్ళేం వింటుర్రో, ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. నేను 30 ఏళ్ల కింద స్కూల్కి పోయినప్పుడు, నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నప్పుడు ఏ పరిస్థితులు అయితే ఏడిసినాయో ఇయ్యాల కూడా గదే పరిస్థితి ఏడిచింది. ఏమన్నా మారిందో చెప్పుండ్రి. నేను 30 ఏళ్ల కింద చదువుకున్నప్పుడు స్కూళ్ళకి పోయినప్పుడు ఆ రోజులలో గట్లనే క్లాస్ రూమ్లు అన్నీ ఉన్నప్పటికి కూడా సరిపోకపోతే తీసుకుపోయి మమ్మల్ని చెట్ల కింద కూర్చోబెడుతుండే, మమ్మల్ని గ్రౌండ్లో కూర్చోబెడుతుండే, మమ్మల్ని ఇంకో జాలో కూర్చోబెట్టి వరండాలలో కూర్చోబెట్టి చదువు చెప్తుండే. 30 ఏళ్ళ నుంచి మన బతుకులు ఏమన్నా మారినాయా అంటే ఎక్కడన్నా మారితే మారుండొచ్చు, కానీ మారందే మాట్లాడతాం. ఎప్పుడైనా కూడా ఇంకా చెయ్యందే మాట్లాడతాము. చేసి ఉండొచ్చు, మీరు ఎన్నో మార్పులు వచ్చి ఉండొచ్చు, మన ఊరు మన బడని పెట్టచ్చు, కేసీఆర్ ఇంకా 100 చేసి ఉండొచ్చు, రేవంత్ రెడ్డి 150 చేసి ఉండొచ్చు, కానీ ఇయ్యాలంటే కూడా పిల్లలు ఇంకా ఎట్లా చదువుకుంటున్నారు, ఏం పరిస్థితి ఉన్నదో చూడుర్రి. మరి సిగ్గుశరం ఉండాలి నాయకులకి. ఇన్ని ప్రభుత్వాలు మారినాక ఇంకా అంతకంటే ముందు, నేను 30 ఏళ్ళ కింద ముచ్చట చెప్తున్నా, అంతకంటే ముందు చదివిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, అప్పుడు గదే పరిస్థితులు, ఇయ్యాల కూడా గదే పరిస్థితులు. నేను చదువుకున్నప్పుడు ఎట్లా ఉండినో ఇయ్యాల మన పిల్లలు చదివేటప్పుడు కూడా గిదే పరిస్థితి ఉంటే మనం గిదే అందిద్దామా? ఈ దొంగలకు సద్దులు కడదామా? ఈ దొంగలను నమ్ముకుంటా పోదామా? మరి మన పిల్లల భవిష్యత్తుకి ఇట్లా ఉంటే వీళ్ళు ఏం చదువుకొని కార్పొరేట్ స్కూళ్ళలో చదువుకుంటా లక్షల రూపాయలు ఫీజులు పే చేసి వాడు ఎంత ఫాస్ట్గా ఇంగ్లీష్ నేర్చుకొని ఎంత ఫాస్ట్గా ఉద్యోగాలు కొడతా ఉంటే మన పిల్లలంతా వెనకబడతా ఉంటే ఎవరు నష్టపోతూ ఉన్నారు? ఇక్కడ చూడండి, డబ్బు ఉన్నోడు ఒక్క నాయకుని పిల్లగాళ్ళన్నా ఇలా చదువుతారా? ఒక్క ఎమ్మెల్యే పిల్లలన్నా ఇలా చదువుతురా? అలా కాదు, ఈ టీచర్ల పిల్లలన్నా చదువుతారా? ఇలా కనీసం ఈ చదువు చెప్పే ఈ సార్లు ఉన్నారు కదా, వీళ్ళు జీతాలు తీసుకుంటారు కదా, వీళ్ళు కనీసం వీళ్ళ స్కూల్లో వాళ్ళ పిల్లల్ని చదివిస్తారా? ఇట్లా మరి ఎక్కడ పోతుంది? ఏం చేస్తా ఉన్నాం అసలు మనం? మనకన్నా ఉండాలి సోయి. నాయకులకు ఎట్లాగూ లేదు, ఇడిచిపెట్టారు, పీకంతి అని చెప్పి ఇడిచిపెట్టారు. ఎవడెట్లా పోతుంది, మాకు ఎన్నికలలో ఓట్లు పడితే చాలు, మాకు అధికారం వస్తే చాలు, సీట్లు వస్తే చాలు, పదవులు వస్తే చాలు, పైసలు వస్తే చాలు, ఆ దొంగలకు ఉన్నది. మరి మనకేం ఉండాలి? మనం ఏం సమాజం ఇస్తున్నాం, మనం ఏం అందిస్తున్నాం? భవిష్యత్ తరాలు ఎడిపోతూ ఉన్నాయి. ఇది ఒక చోట ఉదాహరణ మాత్రమే. ఇట్లా జరగట్లేదని చెప్తారా? ఎవడన్నా గ్యారంటీ ఇస్తారా? పిల్లలకు డ్రగ్స్ దొరుకుతున్నాయి గ్రామాలల్లో. ఇయ్యల పరిస్థితి చెప్తా ఉన్నా నేను, గంజాయి దొరుకుతా ఉన్నది. ఇదే జగిత్యాల గురించి వార్త కూడా చెప్పినాం మనము గతంలో. సో ఇప్పుడు నేనేమంటా ఉన్నా, ఇట్లాంటి పరిస్థితుల్ని మార్చుకుందామా వద్దా, ఇడిచిపెడదామా? మనకు అవసరం లేదు, ఎవడు ఎట్లా అన్న పోని మనమైతే మంచుకుంటే చాలని అనుకుందామా అనేది ఒకసారి ఆలోచించండి. నష్టపోతా ఉన్నాం మనము. ఒక్కొక్క విద్యార్థి మీద లక్షలాది రూపాయలు ఖర్చు పెడతామని ప్రభుత్వాలు చెప్తా ఉంటాయి కదా, మరి ఖర్చు పెడుతున్నప్పుడు ఇదేనా మరి పరిపాలన? ఇదేనా చదువు? దశాబ్దాలుగా మన జీవితాలు మారొద్దా? అప్పుడు ఎట్లా ఉన్నదో ఇయ్యాల కూడా గట్నే ఉండాలనా అని మనము అనుకోవాలి. మనం ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎసొంటోని మనం ఎన్నుకుంటున్నాం, ఎసొంటోని మనం నెత్తి మీద పెట్టుకొని ఊరేగుతున్నాం అనేది.